ఏడవమన్నాడా? నా గురించి ఏడవకండి, నేను నా తండ్రి దగ్గర నుంచి భూమి మీదకి వచ్చాను. వచ్చి నా తండ్రి పనిని, నాలో పాపం ఉందని ఎవడు స్థాపించగలడు? నాలో ఏ పాపము లేదు, నేను పరిశుద్ధుణ్ణి. నా తండ్రి నన్ను ఈ భూమి మీదకి పంపించాడు. నా తండ్రి నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఐఎమ్ హ్యాపీ. దేవుడు నాకు అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చాను, అరకొరగా కాదు, సంపూర్ణంగా నెరవేర్చి నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నా గురించి ఎందుకమ్మా మీరు ఏడుస్తున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు నా గురించి? నేను ఎందుకు వచ్చానో తెలుసా? పాపములో పడిపోయిన మిమ్మల్ని నా రక్తముతో మీ పాపాలను కడిగి దేవుని చెంతకి మిమ్మల్ని చేర్చడానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను. నా రక్తాన్ని ఇచ్చాను, మిమ్మల్ని కాపాడాను, దేవుని చెంతకి మిమ్మల్ని చేర్చాను. ఎందుకు ఏడుస్తున్నారమ్మా? మీరు ఏడవకండి. నా గురించి అయితే మీరు ఏడవద్దు. మీరు ఎవరి గురించి ఏడవాలో తెలుసా? నీ గురించి నువ్వేడవమ్మా. నువ్వు పాపంలో ఉండకుండా నువ్వేడవమ్మా. నీ పిల్లల పాపంలో పడిపోతారేమో చూసుకోమ్మా. మీ పిల్లల విషయమై ఏడవమ్మా. నువ్వు నీ కుటుంబం కోసం ఏడవమ్మా. నువ్వు ఎవరి కోసం ఏడుతున్నావు? నువ్వు ఈరోజు సంఘానికి వచ్చి అర్థం కాలేదు ఈరోజు సమాజానికి.